ప్రకాశం జిల్లా మార్కాపురంలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ముద్దాయి వద్ద నుండి 30 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు, డ్రోన్ కెమెరా, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమక్షంలో ముద్దాయిని కనపరిచి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లుగా డీఎస్పీయు నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో డీఎస్పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. జూన్ 22వ తారీఖు వాళ్ళ అమ్మాయి అస్సాంలో ఉంటే వాళ్ళు చూడటానికి వెళ్ళారు. సో ఆ తర్వాత 4వ తారీఖు ఆగస్టు మాకు పక్క వాళ్ళు ఎవరో ఉండి ఆ డోర్ పగలగొట్టుకుని చెప్పడం జరిగింది. తర్వాత అది వెరిఫై చేస్తే సో చాలా కాలం నుంచి మూత ఇస్తున్నారు. బట్ సో ఆ టైంలో మేము నైట్ టైమే ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆ పొద్దులో కూడా మేము పూస్ టీము ప్లస్ సిఐ ఎస్ఐ మేమందరం కూడా రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను నేరస్థలం పరిశీలించిన తర్వాత కొంత బంగారం అక్కడే వదిలేసి వెళ్ళారు, కొంత బంగారం అయితే పోయిందని తెలిసిన వాళ్ళు చెప్పారు. కంప్లైంట్స్ ఇచ్చేటప్పటికి అస్సాంలోనే ఉన్నారు. వాళ్ళకి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్టు, అంటే పెద్ద నేరం కాబట్టి ఇమ్మని చెప్పడం జరిగింది. సో ఆ రోజు కంప్లైంట్స్ రాకముందే ఒక 150 గ్రాములు దాకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయి అనేది ముందు ప్రాథమికంగా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అది గ్రేవ్ కేసు కాబట్టి 150 గ్రాములు అంటే ఇట్స్ బిగ్, దాదాపు 15 సంవత్సరాల పైన జరిగింది సార్. మేము మళ్ళీ ఇంటికి వచ్చి ఏమేమి పోయినాయండి చెకప్ చేసి నేను మళ్ళీ చెప్తాము, విధంగా చెప్పలేము, మీకు దూరంలో ఉన్నామంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీవ్రమైన నేరం కింద ఒక హౌస్ బ్రేకింగ్ కింద కేసు రిజిస్టర్ చేసి కేసుని సిఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ఈ కేసుని పరిశీలించడం జరుగుతుంది. కొంత ప్రూఫ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మన కొత్త ఎస్పీ గారు శ్రీ గౌరవనీయులు హర్షవర్ధన్ రాజు గారు వచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ క్రైమ్, ఈ దొంగతనాల మీద చాలా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. ప్రతి వ్యక్తికి కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ దొంగతనాలు, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కానీ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ మీద ఎక్కువ ఆయన ఫోకస్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా దాన్ని ఆ రోజు నుంచి డ్రైవ్ చేసి కంప్లీట్గా దీన్ని మళ్ళీ పర్స్యూ చేసి ఏదైతే హెడ్ క్వార్టర్లోనే మన మార్కాపూర్లో ఇంత పెద్ద నేరం జరిగితే ఇంకా దొరకలేదు అనేది మేము రోజు కూడా దాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికప్పుడు దాన్ని రిఫరెన్స్ చేసుకుంటాం. సిఐ గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మరి వాళ్ళ సిబ్బంది వాళ్ళని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఒక బంగారు చైను, ఒక తర్వాత నెక్లెస్, తర్వాత బ్రాస్లెట్ ఒకటి, గుట్టకమ్మలు, 8 జతలు, లాకెట్స్ ఒక 32, తర్వాత బంగారు ఉంగరాలు ఒక 15, వెండి కాలు పట్టీలు, వడ్డానం ఒకటి, వెండి వడ్డానం, వెండి చీరలు. అలాగే వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వనేది కూడా ఒక డ్రోన్ కెమెరా, ఒక మామూలు ఫోను, ప్లస్ మొబైల్ ఫోన్, మోటరోలా ఫోన్, అవన్నీ కూడా వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత తెలిసింది. తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేశారు. సో ఆల్రెడీ మేము ఇనిషియల్గా కేసు కట్టాం కాబట్టి దీన్ని కూడా ఇంకార్పొరేట్ చేశాం. సుమారు మొత్తం 271 గ్రాముల బంగారం, అంటే మరి వస్తువులన్నీ కలిపి సుమారు ఒక 30 లక్షల రూపాయల ప్రాపర్టీ ప్రమాదాన్ని రికవరీ చేయడం జరిగింది. సో ఈ కేసు డిటెక్టివ్ చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఎస్పీ గారు మమ్మల్ని పిలిచి మరి ప్రత్యేకంగా